దేవుని కృతజ్ఞతలు, దానికి సంఘానికి ప్రభునామం. ఇదేనా మనము ఆలోచించబోయే అవసరం ఏంటంటే, మనం ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నాము, ఏ దేవుని సన్నిధిలో ఉన్నామో ఆ దేవుడు నమ్మకమైన వాడు. నమ్మకమైన దేవుడు నమ్మకస్తులకు పరీక్ష పెడుతూ ఉంటాడు. నమ్మకస్తుడైన దేవుడు నమ్మకమైన వారిని పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆయన హక్కు కలిగి ఉన్నాడు, పరీక్ష పెట్టడం ఆయన హక్కు అయి ఉంది. కాబట్టి బ్రతికే మనము నమ్మకంగా ఉన్నామో లేదో అన్నది ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. దాని విషయమే మనం ఈరోజు ఆలోచించేద్దాం. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి చూద్దాం. ఈ మాట నమ్మదగినది, ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకుదుము. ఆ మాట నమ్మదగిన మాట. మనం ఆయనతో కూడా చనిపోయిన వారం అయితే ఆయనతో కూడా బ్రతుకు. ఏ విషయంలో చనిపోవాలి? పాప విషయంలో ఆయనతో కూడా చనిపోతే ఆయనతో కూడా బ్రతుకుతాము. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. సహించిన వారం అయితే ఆయనతో కూడా ఏలుదుము. ఆయన ఎరుగమంటే మనను ఆయన ఎరుగునను. చదవండి. మనము నమ్మదగిన వారమైనను. మనము నమ్మదగని వారమైనను. ఆయన నమ్మదగిన అంటే వాడు. మనకి నమ్మకం లేకపోయినా కూడా మనము నమ్మదగని వారమైనను, ఆయన నమ్మదగిన వాడుగా ఉండను. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏదీ చేయలేడు. తన స్వభావం విరోధంగా ఏం చేయలేడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా తన స్వభావం ప్రకారమే ఆయన ప్రవర్తిస్తాడు. తన స్వభావం ప్రకారంగా చేసుకుంటూ వెళ్తాడు, సృష్టి మొదలుకొని సృష్టాంతం వరకు, ఆదిలో అనాదిలో. ఎప్పుడైనా తన స్వభావాన్ని అనుసరించే దేవుడు నడుస్తాడు తప్ప ఎవరు మనకి ఇప్పుడు మన మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. ఎవరు చెప్పారనుకోండి, ఆయన మంచోడని ఉంటే ఎవరు చెప్తే చెడ్డోడంటే అన్నీ మనం నమ్మేస్తాం. దేవుడు అలా నమ్మేవాడు కాదు. తనకు ఒక స్వభావం ఉంటుంది, ఆ స్వభావానికి విరోధంగా ఏమీ మార్చుకోడు. దేవుడు నమ్మదగిన వాడు. ఆ నమ్మదగిన దేవుని సన్నిధిలో ఉన్న మనం కూడాను నమ్మదగిన వారుగా బ్రతకాలి. బ్రతికితేనే తనతో యుగ యుగాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుని సహవాసములకు పిలిచిన దేవుడు తన కుమారుని సహవాసానికి మనకు పిలిచాడు. రండి నా కుమారుడితో సహవాసం చేయండి. కుమారుడితో సహవాసం చేస్తే ఆయనతో కూడా మీరు యుగయుగాలు నా దగ్గర ఉండొచ్చు అని చెప్పి తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన దేవుని పిలుపు మనకు అర్థమైతే, కుమారునితో సహవాసం అనుభవించాలంటే ఈ లోక సహవాసం నుంచి దూరంగా ఉండాలి, పాపం నుంచి దూరంగా ఉండాలి, సాతాను క్రియల నుంచి దూరంగా ఉండాలి, భ్రష్టత్వం నుంచి దూరంగా ఉండాలి. ఉంటే దేవుని కుమారుని సహవాసానికి మనం పిలువబడిన వారం, ఆయనతో సహవాసం అనుభవించగలిగిన వారం అవుతాం. లోకానికి దూరంగా ఉండకుండా నేను కుమారుతో సహవాసం అనుభవించాలంటే అవ్వదు. ఎందుకంటే మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. నువ్వు వెలగబడితే అలా ప్రవర్తిస్తే కుమారునితో సహవాసం అనుభవించని చెప్పడు ఆయన. ఆ భాగ్యాన్ని కోల్పోతాం. నిజంగా కుమారునితో సహవాసం మనకు కావాలనుకుంటే ఈ లోకాన్ని, పాపాన్ని, ద్వేషాన్ని, భ్రష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుని కుమారునితో సహవాసం అనుభవించడానికి మనం దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి. దేవుని రాజ్యంలోకి వచ్చామంటే ఆయన కుమారునితో సహవాసం అనుభవించే ఆ అనుభూతి, ఆ ఆనందం, ఆ ప్రేమ పొందగలగాలి మనం. అది లేదు అంటే దేవుని కుమారునితో మనం సహవాసం అనుభవించట్లేదని అర్థం. మనం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఒకరి లోకంలో అది విడిచిపెట్టకపోతే, విడిచిపెట్టమని చెప్తుండు, విడిచిపెట్టం కాదు సిలువేయాలంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చూసినట్లయితే, క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. శరీరమును అంటే నీ శరీరం ఉండే ఇచ్చలు, నీ శరీరం ఉండే ఆలోచనలు, దురాశలు. శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. నీ శరీరాన్ని ఏం చేయాలంటే, నీకున్న ఇచ్చ అంటే కోరిక. నీ శరీరానికి ప్రతి మనిషి కూడా కొన్ని కోరికలు ఉంటాయి. ఆ కోరికలకి దురాశ ఉంటుంది. నీ కోరికలు తీర్చుకోవాలంటే ఏముంటుంది? దురాశతో నీ కోరికలు తీర్చుకోవాలనుకుంటా అవి సిలువ వేయాలి. నువ్వు సిలువ వేస్తేనే, సిలువ వేయలేదనుకోండి ఆ మనిషి,
ఆ మనిషి ఒకళ్ళు సిలువేయలేదు, కుమారునితో సహవాసం ఉండదు. సిలువేయకుండా బ్రతికావా చర్చికి రావచ్చు తప్ప క్రీస్తు సహవాసాన్ని అనుభవించలేవు. నువ్వు నీ మనస్సాక్షి ఆ అనుభూతి పొందలేదు. నీలో ఉన్న హృదయం, నీ మనస్సాక్షి క్రీస్తు ఆ అనుభూతి పొందుతూ బతకాలి. అనుభూతి నీవు లేదు అంటే నువ్వు ఇంకా నీ ఇచ్చల్ని, నీ దురాశల్ని సిలువ వేయకుండా నువ్వు శరీరానుసారుడిగా బ్రతుకుతుంటే కనుక క్రీస్తు యొక్క సహవాసానికి నువ్వు పిలువబడలేదు, అది అనుభవించట్లేదు. ఎందుకంటే మనం పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. కాబట్టి ఊరికినే పిల్లలేదు మనకి. తన సహవాసానికి ఎందుకు పిలిచాడంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే, 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఇలాగ రక్షింపబడి మనకు ఊరికినే పిలవలేదు దేవుడు. క్రీస్తు యొక్క మహిమ మీరు కూడా పొందాలి. అందుకనే క్రీస్తు సహవాసాన్ని పిలిచాడు. క్రీస్తు మహిమలో ఉన్నాడు, ఆ మహిమ మనం కూడా అనుభవించాలని ఆయనతో సహవాసం పొందుతూ మరణ పర్యంతము నమ్మకంగా యథార్థంగా బ్రతికితే మీరు క్రీస్తు పొందే మహిమలో, క్రీస్తు ఉన్న మహిమలో మీరు కూడా ఉండాలి అని దేవుడు పిలిచాడు. ఊరికి పిలవలేదు. ఎంత నమ్మకమైన వాడంటే తన కుమారుడు సహవాసానికి పిలిచిన దేవుడు ఎంత నమ్మకస్తుడంటే నా కుమారుడు మహిమను మీరు కూడా అనుభవించాలి, అందుకు పిలిచాను. చదవండి బ్రదర్ మళ్ళీ. మీరు ఇలాగ రక్షింపబడి యేసుక్రీస్తు ఏ మహిమను విడిచిపెట్టి భూమి మీదకి శరీరధారిగా వచ్చి మన కోసం ప్రాణాన్ని అర్పించాడు, మళ్ళీ ఏ మహిమ పొందడానికి వెళ్ళిపోయాడు, ఆ మహిమ మనం కూడా పొందాలని సువార్త వల్ల మనం ఎందుకు పిలిచాడు? ఎవరికైనా మనం ఆ మహిమలోకి వెళ్ళాలనే ఆలోచన, ఆ నిరీక్షణ కలిగి బ్రతుకుతున్నామా? మనం బ్రతికితేనే మనకి సహవాసం ఉంటుంది. మహిమను పొందడానికి ఎలాగ మహిమను పొందుతావు? నువ్వు దేవుని మహిమ నువ్వెలా పొందగలవు? ఆయనతో సహవాసం అనుభవిస్తే రోమిలికి రాసిన పత్రికలో ఉంటుంది, నువ్వు పిల్లలవైతే నువ్వు వారసులుగా మహిమ పొందుతావు. మామూలు కాదు, ఏదో గెస్ట్గా కాదు, గెస్ట్గా ఇలా మహిమ చూసి రావడానికి కాదు. నువ్వు వారసుడుగా, దేవుని వారసుడుగా ఆ మహిమలో యుగ యుగాలు ఉండటానికి నీకు దేవుడు పిలిచాడు. యుగ యుగాలు ఉండటానికి, మామూలుగా మహిమ చూడటానికి కాదు, మహిమను అనుభవించడానికి ఒక వారసుడుగా. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయం 16-17 వచనాలు చూసినట్లయితే, ఒకళ్ళు నిజంగా నువ్వు శరీరేచ్ఛల్ని, నీ దురాశల్ని సిలువ వేస్తే దేవుడు పిల్లోడు అవుతావు. నువ్వు దేవుడు పిల్లలమవుతాం. మనము దేవుని పిల్లలము అని ఆ పరిశుద్ధాత్మ నీ ఆత్మతో సాక్ష్యం ఇస్తుందా? నేను నిజంగా దేవుని కుమారుడిని, ఈ లోకంలో బ్రతికినా కూడా దేవుడు కుమారుడిగానే బ్రతుకుతున్నాను, నేను దేవుని రాజ్య సంబంధిగా బ్రతుకుతున్నాను. నీ మనస్సాక్షికి సాక్ష్యం ఇవ్వాలి, నీ ఆత్మ సాక్ష్యం ఇవ్వాలి. ఒకవేళ నిజంగా నువ్వు దేవుని పిల్లడమైతే, మనము పిల్లలమైతే వారసులము, హక్కుదారుడు. నువ్వు దేవుని పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతో కూడా నువ్వు మహిమ పొందే వారసులు. మనం క్రీస్తుతో కూడా మహిమ అనుభవించడానికి వారసులుగా పిలువబడుతున్నాం. ఊరికి నేను పిలవలేదు, మహిమను ఇవ్వటానికి. క్రీస్తు ద్వారా వారసులుగా చేసుకొని నీకు మహిమని ఇవ్వాలి. క్రీస్తు ప్రభు ఈ భూమి మీద రావడానికి ఆది మొదలుకొని క్రీస్తు ప్రభు జన్మించే వరకు ఎన్ని ఆటంకాలు. ఆదాంకి 2 కుమారులు కలిగారు, కయ్యను, హేబేలు. మొదటివాడు దుష్టుని సంబంధి అయి ఆ విశ్వాసం జన్మించాడు. ప్రారంభంలోనే స్టార్ట్ అయింది. క్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి రాకుండా సాతాను అడ్డగింపు ఇప్పుడు స్టార్ట్ అయింది, ఆది మానవుడితోనే ప్రారంభమైంది. అలా క్రీస్తు ప్రభు వచ్చే వరకు ఎన్ని ఆటంకాలు. సరే, దేవుడు అన్నాడు దావీదుకి చేసిన వాగ్దానాన్ని బట్టి, కన్యక గర్భవతి అయి కుమారుని కని చెప్తే యోసేపుతో ప్రదానం చేయబడిన ఆ మరియకి గర్భం ధరించింది. గర్భం ధరిస్తే యోసేపు మంచివాడై తన అవమానపరచకూడదు, సీక్రెట్గా వదిలేద్దాం అనుకున్నాడు. అయినా దేవుడు నమ్మదగిన వాడు. వదిలేద్దాం అనుకుంటే
కలలో యోసేపు చెప్పాడు ఏమని? ఆమె ఏ పురుషుని ఎరగంది, ఏ పురుషుని ఎరగలేదు. ఆమెలో ఉన్న బీజాన్ని పరిశుద్ధాత్మను బలపరిచి పిండంగా మార్చాడు, అంతే. పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భవతి అయింది తప్ప ఏ పురుషుని ఎరగదు. నువ్వు మాత్రం మౌనంగా ఉండని చెప్పి కల్లో ఇప్పుడు ఒకవేళ యోసేపు విడిచిపెట్టాలనుకున్నాను అనుకోండి, విడిచిపెట్టినా కూడా దేవుడు నమ్మదగినవాడు, తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు, అంతే. ఎవరు అడ్డుకున్నా, ఎవరు కాదన్నా, ఎవరు అన్నా నీతో సంబంధం లేదు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చి మనల్ని వారసులుగా చేయడానికి క్రీస్తు ప్రభువుకు భూమి మీద తీసుకుని వచ్చాడు. ఆ నమ్మదగిన దేవుని మనం సేవిస్తూ ఉన్నాం. కాబట్టి యోసేపు ఒకరు విడిచిపెట్టేశాడు అనుకోండి, అయినా నమ్మదగిన వాడు, తన కార్యాలు ఆగవు. ఒకటి, దేవుడు నమ్మదగిన వాడనే విషయాన్ని ఆలోచన చేసాం. రెండవదిగా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 5-6 వచనాలు చూసినట్లయితే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనం. నమ్మకమైన సాక్షియు, నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంబూతుడిగా లేచిన వాడును, మృతుల్లోంచి ఆది సంబూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి, భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. కృపా సమాధానములు మీకు కలుగును గాక. నమ్మకమైన సాక్షి. క్రీస్తు ప్రభు కూడా ఎలాంటి వాడు? తండ్రి దేవుడు నమ్మకమైన వాడే, క్రీస్తు ప్రభు కూడాను నమ్మకమైన సాక్షి. ప్రభు అయిన క్రీస్తుని కూడా మనం నమ్మదగిన వాడు. కాబట్టి క్రీస్తు సహవాసానికి మనం పిలిచాడంటే 1 యోహాను పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, క్రీస్తు ప్రభు కూడా నమ్మకమైన వాడే. మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు, మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకు తెలియజేయుచున్నాము. అపొస్తలులు చెప్తున్నారు, మాతో మీకు సహవాసం కలగాలంటే మేము కేవలము కల్పితాలు ఏం చెప్పలేదు. మేము చెప్పినవి కూడా మేము ఏదైతే చూచామో, ఏదైతే మేము విన్నామో, ఏదైతే మేము కన్నామో అది మీకు తెలియజేస్తాం. మేము చూచిన దాన్ని, విన్నదాన్ని, కన్నదాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఊరికినే మేము లేనిదేం చెప్పట్లేదు. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉన్నది. మన సంతోషం పరిపూర్ణమవుడికే మేము ఈ సంగతులు వాయిస్తున్నాము. మన సహవాసం ఎవరితో ఉండాలి? తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన క్రీస్తుతో కూడా ఉండాలి. ఎందుకంటే తండ్రి నమ్మకస్తుడు, ఆయన కుమారుడైన క్రీస్తు నమ్మకస్తుడు. మనం ఎలా ఉండాలి? మనము నమ్మకస్తులుగానే ఉండాలి, లేకపోతే వారితో సహవాసం ఎలా ఉంటుంది? ఇద్దరు ఒకే వ్యక్తిత్వం కలిగిన మనుషులు సహవాసం కలిగి ఉంటారు కదండి. ఇద్దరు తాగుబోతులు కలిసి చాలా చక్కని సహవాసం కలిగి ఉంటారు. అదే ఒక మంచోడు ఒక తాగుబోతు కలిసి ఉండగలరా? ఉండలేదు. ఇద్దరు చెడ్డ వ్యక్తులు, ఇద్దరు దొంగలు కలిసి ఉండగలరు. ఒక దొంగ ఒక మంచోడు కలిసి ఉండలేరు. ఇద్దరు మంచోళ్ళు కలిసి ఉండగలరు. కాబట్టి తండ్రి అయిన దేవుడు నమ్మకస్తుడే, ప్రభు అయిన క్రీస్తు నమ్మకస్తుడే. మనం కూడా నమ్మకస్తులుగా ఉంటేనే వారితో సహవాసం కొనసాగించడానికి అవకాశం ఉంది. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆదాము ప్రారంభంలోనే ఆదాముతో దేవుడు ఒక నిబంధన చేశాడు, నువ్వు తోటలో చెట్లు పొలాలన్నీ తిను, కానీ ఆ తోట మధ్యలో ఉన్న చెట్టు పొలం నువ్వు తినొద్దని చెప్పాడు. నువ్వు నిజంగా దేవుని సహవాసాన్ని అనుభవించాలంటే దేవుని మాట వినాలా లేదా? మరి మనం దేవుని సహవాసాన్ని అనుభవించాలంటే మనం కూడా దేవుని మాట వినాలి. మనం ఏం చెప్తామంటే ఆదాము పండు తిన్నాడండి పాపం చేశాడండి, పండు తిన్నాడండి పాపం చేశాడు అని చెప్తాం. మనం ఎన్ని విషయాల్లో దేవుని ఆజ్ఞకి లోపడకుండా బ్రతుకుతున్నాం. ఎన్ని విషయాల్లో తినొద్దన్న పండు తింటే ఆదాము తోట నుంచి గెంటి వేయబడ్డాడు, గెట్అవుట్ అన్నాడు. తెలుసు కదా, ఆదికాండం 3వ అధ్యాయంలో 17వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనం. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నీ భార్య మాట వినొద్దనా? నా మాట వినలేదు నువ్వు భార్య మాటకి ఎక్కువ గౌరవించావు. నేను నీకు చెప్పిన కండిషను మర్చిపోయావు నువ్వు. ఈరోజు కూడా చాలా సంఘాల్లో భార్యలే బాసులు అండి, తెలుసా? అక్కడికి ఏదైనా సంఘానికి వెళ్తే అమ్మగారి చుట్టూ తిరుగుతుంటారు జనాలు. ఆమె చెప్తేనే అయ్యగారు చేస్తారు.
క్రీస్తు సంఘాల్లో అలాంటి పరిస్థితి లేవు. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దని నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలము తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. నేను నీకేమన్నా నువ్వు తినొద్దని చెప్పాను కదా, నువ్వు నా మాట విన్నావా? నువ్వు నమ్మకస్తుడిగా ఉన్నావా? నమ్మకస్తుడిగా లేవు. నా మాట నువ్వు వింటే నమ్మకస్తుడు, నా మాట వినకపోతే. అందుకే 24వ వచనం చదవండి. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి అంటే ఏంటండి? ఈ తోటలో ఉండదు, గటవుతాం. నమ్మకం కోల్పోతే దేవుని సహవాసం నుంచి పంపివేయబడతాం, గెంటివేయబడతాం. నమ్మకత్వాన్ని కోల్పోతే, దేవుని మాట ప్రకారం మనం బతకపోతే దేవుని సహవాసం నుంచి దూరం అయిపోతాం. మొదటి మానవుడు ఫోన్లే చిన్న తప్పు చేశాడని మనమైతే ఏమంటామండి, ఫోన్లే తిన్నావు కానీ ఈసారి తినకలే అని అందామని అనుకుంటారు చాలామంది మనసులో. నువ్వు నా మాటకు గౌరవించలేదు, నమ్మకస్తుడిగా నేను బతకలేదు. నేను చెప్పాను నీకు తినొద్దని, మీ ఆవిడ మాటని తినేసావు. నువ్వు నమ్మకస్తుడివేనా? నువ్వు ఉండక్కర్లేదు నా తోటలో, వెళ్ళు. నువ్వు కష్టపడి నువ్వు కూడా చెప్పించబడ్డా, వెళ్ళి పని చేసుకుని బతుకు. దేవుని సహవాసం నుంచి గట్టివేయబడ్డాడు. నీవు పండు తినమనా నిశ్చయముగా చచ్చేదంటే తిన్నాడు, దేవునితో సహవాసం కోల్పోయి ఆత్మ సంబంధంగా చనిపోయాడు. కాబట్టి దేవుడు నమ్మకస్తుడు. కాబట్టి మనం ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఇవన్నీ మనకి ఎగ్జాంపుల్స్ అండి. ఆదాముతో దేవుడు నిబంధన చేశాడు, నమ్మిన వారితోనే అతను బాంధవ్యాలు కొనసాగిస్తాడు, లేకపోతే గెట్అవుట్ అంటాడు అంతే. నువ్వు నమ్మకాన్ని కొనసాగిస్తేనే మనతో బాంధవ్యం, నమ్మకాన్ని కోల్పోతే అక్కర్లేదు. నువ్వు నాకు మొదటి మానవుని గెట్అవుట్ అన్నారు. అలా వచ్చినట్లయితే ఇంకా ముందుకి నోవహు కాలంలో అనేకమైన దేశాలు ఉన్నాయి, అనేకమైన ప్రజలు ఉన్నారు, ఈ భూమి అంతా నిండిపోయి ఉంది. అలాంటి సందర్భంలో దేవుడు ఆ ప్రజలను తీసి భూమిని తీసేయాలనుకున్నాం. అసలు భూమి వద్దు, ఈ మనుషులు వద్దు, ఈ నరజాతి వద్దు, అసలు ఏమొద్దు తీసేయాలనుకునేటప్పుడు ఒక్క మనిషి కనబడ్డాడు. ఆ ఒక్క మనిషి ఎందుకండి? విత్తనాల కోసం. నమ్మకస్తుడు, నీతిపరుడు అన్న అతను. నమ్మకస్తుడు అక్కడ కనబడితే ఆ కుటుంబాన్ని రక్షించడానికి. ఆదికాండం 6వ అధ్యాయంలో ఎంత నమ్మకస్తుడంటే నోవహు, అసలు భూమి మీద వర్షం లేనప్పుడు వాడ కట్టమంటే కట్టేశాడండి దేవుని మాట నమ్మి. భూమి మీద వర్షం లేదు, వాడ కట్టమంటే ఎవరిని కడతారా? అది నమ్మకత్వం అంటే. చదవండి ఆదికాండం 6వ అధ్యాయం 22వ వచనం. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. దేవుడు తనకు ఆజ్ఞాపించినట్లు యావత్తు చేశాడట. ఎన్ని అరలు ఉండాలో, ఎంత కొలతలు ఉండాలో, ఏం చేయాలో అన్నీ చేశాడు. ప్రకటన చేయమంటే ప్రకటన చేశాడు, వాడ కట్టాడు. నోవహు దేవుడు చెప్పిన యావత్తు చేశాడట. కొన్ని చేశాడు, కొన్ని మానేసాడు లేదు. మనమైతే ఏం చేస్తాం? కొన్ని చేస్తాం, కొన్ని మనం బిజీగా ఉంటే మానేస్తాం. అది మన షెడ్యూల్. అది దేవుడు చెప్పిన యావత్తు మనం చెయ్యం. నోవహు అలా చేయలేదు. ఆయన చెప్పిన యావత్తు చేశానని ఉంది. అలాగే ఉందండి. మళ్ళీ చదవండి. నోవహు అట్లు చేశాను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము అంటే యావత్తు అంటే చిన్నది కూడా పొల్లు పోకుండా చేశాడు. ఏమి చేయాలని దేవుడు చెప్పాడు అలా చేశాడు. అందుకే ఏమయ్యాడు నోవహు ఏమయ్యాడండి? రక్షింపబడ్డాడు తన కుటుంబంతో. తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. ఈ భూమి మొత్తము మునిగిపోతే, ఈ భూమి మొత్తం మునిగిపోయి నీటిలో చచ్చిపోతే నోవహు ఒక్క వాడలో ఒక్క నోవహు కుటుంబం ఉంది. ఎంత అసలు ఒకసారి ఊహించండి. కేవలం నమ్మకత్వంతోనే నోవహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. భూమి అంతా కుట్టుకొని చనిపోయి మొత్తం ఉంటే ఆ జల దిగ్బంధంలో నోవహు వాడెక్కడ ఉంది? దాని మీద తేలుతుంది. అదండి నోవహు యొక్క నమ్మకత్వాన్ని దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. ఈరోజు మనం అంతగా నమ్మకపోతే మనం కాపాడబడతామా? ఏదో నా ఇష్టం వచ్చినట్లుగా నేను ఏదైనా బ్రతికితే, దేవుని నమ్మకత్వానికి నేను నమ్మకపోతే, నేను నమ్మకస్తుడిగా దేవుడు అట్లా కనబడకపోతే వారికంటే మనం గొప్పవారమా? కాబట్టి మనం నమ్మిన దేవుడు మనకు కూడా పరీక్ష పెడుతూ ఉంటాడు. జాగ్రత్తగా ఉండాలి. అబ్రహామును కూడా శోధించాడు దేవుడు. పరీక్ష పెట్టాడు. శోధించడం అంటే పరీక్ష పెట్టాడు. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే,
ఆ సంగతులు జరిగిన తర్వాత ఉమ్. దేవుడు అబ్రహామును పరిశోధించను. అన్ని జరిగిన తర్వాత ముసలితనంలో కుమారుడు కలిగాడు, వృద్ధాప్యంలో శారా గర్భము ఉడికినదైనప్పుడు సైతం దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు. అంత ముసలి టైంలో కుమారుని ఇస్తే మనకి ఎలా ఉంటుందండి? ఎవరికైనాను చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు ఎవరు విడిచిపెట్టలేరు. నువ్వేం చెప్పినా నేను మాత్రం చేయను అంటారు. చదవండి. దేవుడు అబ్రహామును పరిశోధించను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా చిత్తం ప్రభువా అన్నాడు. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని. ఇక్కడ చూడండి, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడిని, లేక ఒక్కడై ఉన్న కుమారుడే. ఎప్పుడు పుట్టాడు కుమారుడు? వృద్ధాప్యంలో పుట్టాడు, ముసలితనంలో 100 ఏళ్ళప్పుడు పుట్టాడు. ఒక్కడై ఉన్న ఆ కుమారుడిని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని. ఆ కుమారుడిని వయసు వచ్చే వరకు పెంచారు. కరెక్ట్ వయసు వచ్చేటప్పుడు నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాడు. ఎలా ఉందండి మనకి ఈ మాట వింటే? వృద్ధాప్యంలో పుట్టాడు, ఒక్కగానొక్క కుమారుడు నువ్వు తీసుకెళ్ళి మోరియా దేశంలో కొండ మీద నాకు దహన బలిగా అర్పించంటే మనకే గుండె జల్లుమంటుంది కదా. ఒక్కగానొక్క కుమారుడు, అది ఎప్పుడు పుట్టాడు? వృద్ధాప్యంలో పుట్టాడు. నువ్వు ప్రేమించిన ఇస్సాకును తీసుకుని వెళ్ళి ఆ మోరియా కొండ మీద నాకు దహన బలిగా అర్పించు. ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. నమ్మకత్వం ఇమోషనల్గా రాకూడదు. ఒకరు నువ్వు నాకు అర్పించాలంటే ఓకే ప్రభు అని వెంటనే అర్పించారనుకోండి, అది ఎమోషనల్. నేను 3 days నీకు టైం ఇచ్చాను, ఈలోపు నువ్వేమైనా మార్చుకుంటావేమో. నమ్మకత్వం పరీక్ష పడుతుంది. ఎన్ని రోజులు టైం ఇచ్చారండి ఆదాంకి, ఆ అబ్రహాంకి? 3 రోజులు టైము. ఆ కుమారుడిని తీసుకొని ఆ గాడి మీద ఎక్కించుకొని ఆ కర్రలు పట్టుకొని అలా 3 రోజులు వెళ్ళేటప్పుడు దారిలో ఏమైనా ఏం చేస్తే చెయ్యిలే ఇంక నేను ఇవ్వను అని ఏమైనా నిర్ణయించుకుంటావేమో. కాబట్టి పరీక్ష అన్నది ఎమోషనల్గా జరగకూడదు. నీ భక్తి అన్నది, నీ నమ్మకత్వం అన్నది అప్పటికప్పుడు అలా చేసేద్దాం బ్రదరు, తర్వాత మళ్ళీ సాయంకాలం బ్యాటరీ ఛార్జ్ అయిపోద్ది, ఇంకేముండదు, మళ్ళీ 2వ రోజు కనబడదు. అది కాదు ఎమోషనల్ భక్తి కాదు. నీ నమ్మకత్వం అనేది ఎన్ని రోజులు నీకు టైం ఇచ్చినా కొనసాగుతూనే ఉండాలి. 3 రోజులు టైం ఇచ్చినా కూడా ఒక్కగానొక్క కుమారుడు తాను ప్రేమించిన ఇస్సాకుని అలా తీసుకుని వెళ్ళి అక్కడ చదవండి, ఆ బలిగా అర్పించిన ఆ సన్నివేశాన్ని ఒకసారి చదవండి. 7వ వచనం. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అందుకతడు ఏమి నా కుమారుడా అన్నాడు. బలి అర్పించే ముందు సంభాషణ. కుమారుడు అంటున్నాడు, తండ్రి అంటే నా కుమారుడా ఏంటి అంటున్నారు. ఏం చేయాలి? కుమారుడిని కట్టెల మీద కట్టి దహన బలి అర్పించాలి. అప్పుడు అతడు నిప్పులు కట్టెలలో ఉండవు కానీ నానా నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలి గుర్రెపిల్ల లేదని అడిగాడట. అప్పుడు ఏ తండ్రికైనా ఎలాగుంటుందండి? దుఃఖం వచ్చేది కదా, వచ్చారు. నిప్పులు కట్టెలు ఉన్నాయి కానీ దహన బలి గుర్రెపిల్ల ఏది? ఒరే నువ్వేరా గొర్రెపిల్ల అని అనగలడా? యవ్వనస్తుడండి కుమారుడు, తిరగబడితే అబ్రహాం ఏం చేయలేడు. ఈయన ముసలివాడు, అప్పుడు పారిపోతే పరిగెత్తలేడు. మా ఫ్యామిలీకి పారిపోతే మేము పట్టుకోలేకపోతున్నాం. ఒక యవ్వనస్తుడని కుమారుడు. చదవండి. అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుందని చెప్పాడు. అలా చెప్తూ వాళ్ళిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటకు వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి. అందుకే మన హెబ్రీ పత్రికలో ఏమని ఉంటుందంటే అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించను. అయిపోయింది, డిసైడ్ అయిపోయాడు అర్పిస్తారని. చూద్దాంలే, కట్టెల మీద పేర్చిన తర్వాత దేవుడు ఆపు అంటాడులే అని వెళ్ళాడా? హృదయాంతరాలు ఎరిగిన దేవుడు తన కుమారుని బలిగా అర్పించాడు. ఎక్కడ అర్పించాడు? తన హృదయంలో అర్పించాడు. అది నమ్మకత్వం అంటే. నమ్మకత్వం అంటే అది, నమ్మడం అంటే అది. ఒక్కగానొక్క కుమారుడు కూడా దేవుడు చెప్పాడు, దేవుడు నాకు ఇచ్చాడు, దేవుడు అర్పించమంటే అర్పించేస్తాను, అంతే. దట్స్ ఆల్. అది నమ్మకత్వం అంటే. అలాంటి వాళ్ళు కావాలి దేవుడికి. కానీ గంటకు ఒక మాట, పూటకు ఒక మాట, అప్పటికప్పుడు మార్చేసి వాళ్ళు చెప్తే మార్చేసి ఇది అలాంటి వాళ్ళు అక్కర్లేదండి దేవుడు. నమ్మకత్వం కలిగినడు కాదు. నువ్వే నమ్మకత్వంతో వచ్చావు మళ్ళీ పరలోకం పొందే వరకు అదే నమ్మకత్వం కొనసాగాలి. వాళ్ళ కోసమే దేవుడు ఈ సంఘాన్ని ఇవన్నీ దేవుడు ఉంచాడు. నమ్మకస్తులు కావాలి దేవుడు. దేవుని కోసం బ్రతికేవాళ్ళు కావాలి, దేవుడు మాట చెప్పిన బ్రతికేవాళ్ళు కావాలి తప్ప మనుషులు సంతోషపెట్టేవాళ్ళు, మనుషులు మాట చెప్పిన బ్రతికేవాళ్ళు దేవుడికి అక్కర్లా.
నమ్మకస్తులు కావద్దు. కాబట్టి అబ్రహాము శోధించినప్పుడు అప్పటికప్పుడుగా తాత్కాలిక ఉద్రేకంతో ఏం చేయలేదు. టైం ఇచ్చినా కూడా తన హృదయంలో ఒకటే డిసైడ్ అయిపోయాడు, నాకు మొండి బలిగా అర్పించమంటే అర్పించేస్తాను అంతే. నీ 3 రోజులు కాదు 30 రోజులైనా కూడాను నిర్ణయంలో తేడా ఉంటుంది. అది నమ్మకత్వం అంటే. ఎమోషనల్గా చేసేది కాదు నమ్మకత్వం. ఎమోషనల్గా చేసేది భక్తి కాదండి. నీకేదో ఎమోషన్ వచ్చింది, ఉద్రేకం వచ్చింది, ఏదో చేసేస్తావు, తర్వాత మళ్ళీ కనబడవు, అది కాదు భక్తి. ఎమోషనల్గా చేసేది భక్తి కాదు. నీ స్వభావ సిద్ధంగా, నీ ఇష్టపూర్వకంగా ఎల్లప్పుడూ చేయగలిగేది భక్తి. ఎప్పుడు చేయగలగాలి? నీ ఇష్టపూర్వకంగా చేయగలగాలి, నీ సహజ సిద్ధంగా చేయగలగాలి. ఎవడో చెప్పడం చేసేది కాదు భక్తి. నీ ఇష్టపూర్వకంగా, నీ స్వభావ సిద్ధంగా చేయాలి నువ్వు, అది భక్తి. నీకు దేవుడికి కనెక్ట్ అవ్వాలి ఆ కార్యక్రమం. దేవుడు నాకు చెప్పాడు. నేను ఇప్పుడు అబ్రహాం వద్దని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు. ఎవరు చెప్పినా నా దేవుడి మాట నేను వినాలి. అందరి మాట వింటే నీకు దేవుడు పరలోకం ఇస్తాడా? దేవుడి మాట వింటేనే దేవుడు పరలోకం ఇస్తాడు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి అది నీతి. దేవుడు నమ్మడం అంటే దేవుడు చెప్పింది వినటం నీతి. దేవుడు చెప్పినట్టు బతకడం నీతి. ఎవరు మనుషులు చెప్పినట్లు రోజుకు ఒక రకంగా నా మైండ్ సెట్ మార్చుకోవడం నీతి కాదు, భక్తి కాదు. అది దేవుడు ఏం చెప్పాడు కదరు, అది ఆలోచించాలి, అది నీతి. కాబట్టి అబ్రహామును శోధించేటప్పుడు దేవుని చిత్తం ఎరిగి కష్టమైన నష్టమైన దానికి లోబడేది నీతి. అది కష్టం అవ్వచ్చు. ఎంత కష్టమై ఉంటుందండి అబ్రహాం మనసుకి, ఎంత కష్టం అండి, ఎంత దుఃఖం వచ్చి ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు అంతే. దేవుడు చెప్పాడు, మనం ఇచ్చేస్తున్నాం అంతే. అది నమ్మకత్వం అంటే. అలాంటి నమ్మకత్వం కలిగిన వారు కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అలాంటి నమ్మకస్తుల కోసమే పరలోకాన్ని ఏర్పాటు చేశాడు తప్ప ఎవరు పడితే వాళ్ళకి పరలోకాన్ని ఇవ్వాలని దేవుడు ఆలోచన చేయట్లేదు. ఒకటి దేవుడు నమ్మకస్తుడు, రెండోది ఆయన కుమారుడు నమ్మకస్తుడు, మూడోది స్వభావ సిద్ధంగా మన నమ్మకత్వం ఎంత. మనకు ఒక పరీక్ష ఉంది. స్వభావ సిద్ధంగా నీకు సామర్థ్యం ఇచ్చాను, నీ సామర్థ్యంలో నీ నమ్మకత్వం ఎంత అని చెప్పేసి క్రీస్తు ప్రభువు ఒక ఉపమానాన్ని మనకు చెప్పాడు. అది ఆలోచించేద్దాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, మత్తయి సువార్త 25వ అధ్యాయం 14 వచ్చింది. అంత చదవమండి, జస్ట్ 2 విషయాలు చదువుకుని వెళ్ళిపోదాం, మనకు సమయం తక్కువ ఉంది కాబట్టి. పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు. పెద్ద ఆయన దేశాంతరాలు పోతూ ఆ దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుగా ఉంది. అతడు ఒకరికి 5 తలాంతులను, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1, ఎవరి సామర్థ్యం చొప్పున వారికి ఇచ్చి. ఎవరి సామర్థ్యం అసలు 5 ఎందుకు ఇచ్చారంటే వాడి సామర్థ్యం కొద్దిగా ఎక్కువ. 1 ఎందుకు వచ్చినంటే ఈ సామర్థ్యం కొద్ది తక్కువ అని చెప్పి 1 ఇచ్చాడు. 2 తర్వాత ఎవరి సామర్థ్యం కొద్ది వాళ్ళకి ఇచ్చాడు. దేశాంతరం వెళ్ళిపోయాడు. దేశాంతరం వెళ్ళిపోతే ఇప్పుడు కూడా దేవుడు మనకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు రక్షింపబడ్డావు. నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు 5 తలాంతులకి 10 తలాంతులు తీసుకొచ్చావా? 10 మందిని తీసుకొచ్చావా? 1 ఇస్తే 2 తీసుకొచ్చావా? నీ తలాంతులు దేవుని పనిలో ఏమైనా ఉపయోగపడుతున్నాయా? మనం ఏమనుకుంటామంటే ఈ బిల్డింగ్ కట్టామండి, ఏసీలు వేసాం, ఇది కాదండి. దేవుడికి కావాల్సింది బిల్డింగ్ కావాలి. దేవుడికి ఏం కావాలి? దేవుడికి ఆత్మలు కావాలి. ఏం కావాలి? ఆత్మలు కావాలి. నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావు? దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి నువ్వు ఎన్ని ఆత్మలు సంపాదించావో దేవుడికి ఆత్మలు కావాలి. ఇంకా 4 బిల్డింగ్లు కడితే దేవుడు బిల్డింగ్లు తీసుకెళ్తారు పరలోకం? బిల్డింగ్లు కాదు కావాల్సింది దేవుడికి. మనం ఉండటానికి, దేవుణ్ణి ఆరాధించడానికి సౌకర్యంగా ఉండటం కోసం మనకు బిల్డింగ్ కావాలి తప్ప ప్రతి మనిషి సంపాదించాల్సింది ఆత్మలు సంపాదించాలి. నేను రక్షింపబడ్డాను. నేను ఎంతమంది రక్షణ కోసం ప్రయాసపడుతున్నా? నా కోసం క్రీస్తు ప్రభు చనిపోయాడు. ఎంతమంది నేను చెప్తున్నాను? నా కోసం క్రీస్తు ప్రభు ప్రాణాన్ని అర్పించాడు. నువ్వు కూడా నమ్ముకు, నువ్వు కూడా పరలోకం వస్తావు అని చెప్పి ఎంతమందికి రోజు ఇది నీ దినచర్యలో ఒక భాగం అయిపోవాలి. నువ్వు పని చేస్తున్నావా, నువ్వు టీచర్వా, లేకపోతే నువ్వు ఇంకొకట ఏదైనా కూడా నీ కనబడి ప్రతి ఒక్కరికి చెప్పాలి. నిన్న ఒక డాక్టర్ దగ్గరికి ఒకరు వెళ్ళే డాక్టర్ గారు ఆవిడ ట్రీట్మెంట్ చేసి బాగుంటుందంటే, ఏంటి మీరు వాక్యం వింటారా అని, మేము హిందువులు మండి మేము రామన్నారట. మీరు రాక్కర్లేదండి, మీ దగ్గరికి వచ్చి చెప్తామండి, ఒక మనిషిని పంపిస్తాను అన్నారట. చూద్దామండి అన్నారట. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుని గురించి చెప్పగలగాలి. నువ్వు నమ్మకస్తుడైన మనిషిగా ఉండాలి. దేవుడికి నమ్మకస్తుడిగా ఉండాలి.
దేవుడికి కావాల్సింది ఆత్మలు, నీ సామర్థ్యం. అయితే ఒక తలాంతి ఇచ్చినాడు అంటున్నాడు, ఒక తలాంతి ఇచ్చిన మనిషి అంటున్నాడు. 24 వచ్చిన చదవండి, అక్కడ 24 వచ్చింది. తర్వాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా ఆ. నీవు విత్తని చోట పోయేవాడును. చూడండి, దేవుని మీద నిందేస్తున్నాడు. నువ్వు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట పూచుకుని వాడు కఠినుడు. నువ్వు కఠినుడు, నువ్వు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట కూర్చుకుని వాడు అయి ఉన్నావు అంటున్నాడు. నువ్వు కఠినుడు అని చెప్పి అంటే నింద వేస్తాడండి. ఎవడైతే పని చేత కాదో, ఎవడైతే సామర్థ్యం లేకుండా తన నమ్మకత్వాన్ని నిలబెట్టుకోడో వాడు ఏం చేస్తాడు? దేవుని మీద నిందేస్తాడు. ఎవరి మీద నిందేస్తాడు వాడు? ఎందుకంటే చేత కాదు కాబట్టి. వాడికి నెక్స్ట్ పని ఏంటి? నిందేసే పని. కాబట్టి నువ్వు విత్తని చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడినై ఉన్నావని కఠినుడు అని నిరుగుదును కనుక నేను భయపడ్డాను. నువ్వు ఇచ్చింది ఆ భూమిలో పెట్టేశాను. నువ్వు ఇచ్చిన తలాంతి ఒకటిని తీసేసుకో అని చెప్పి ఏ పని చేయకుండా అక్కడ చదవండి. అందుకు అతని యజమానుడు చూచి సోమరిమైన చెడ్డదాసుడా. ఇదేంటి అలాగంటే అంటే రాంగ్ చెప్పాడా కరెక్ట్ చెప్పాడు? అతను నిందేశాడు. ఒరే సోమరిమైన చెడ్డదాసుడా, నేను విత్తన చోట పోయేవాడును, చల్లని చోట పంట కూర్చుకునేవాడిని నీ విరుగుదువా? అట్లయితే ఇంకొకటి ఎవడైనా ఇంకొకరి దగ్గర ఉంచాల్సింది. అది నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్మును తీసుకుని ఆ తలాంతును వాని యొద్ద నుండి తీసివేసి ఆ రక్షణ ఆయన దగ్గర తీసేయండి. ఇంకా ఆయనకేం రక్షణ? ఆయన నీ దీపం ఆరిపోకుండా చూసుకోమని, నీ ఆత్మదీపం వెలిగించబడ్డది ఆరిపోకుండా చూసుకోమంటున్నాడు. అందుకే నీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, దుఃఖపరిస్థితి పరిశుద్ధాత్మను వెళ్ళిపోతారని చెప్తున్నాడు. అందుకే కాబట్టి ఆ తలాంతు వాని యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇవ్వండి. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును. నువ్వు చేస్తుంటే నీకు ఇంకా దేవుడు సహాయం చేస్తాడు. అంతే, నువ్వు దేవుని పని చేస్తూ ఉండు, నీకు దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. నువ్వు ఆత్మరక్షణ కోసం ప్రయాసపడు, దేవుడు నీకు సహాయం చేస్తూ ఉంటాడు. ఆత్మరక్షణలో ఆటంకపరిచేవనుకో నీకున్న రక్షణ కూడా కోల్పోతావు. కలిగిన ప్రతి వానికి ఇవ్వబడును, అది అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది కూడా తీసివేయబడును. మరియు పనికి మాలిన ఆ దాసుడు ఎవరు? పనికి మాలిన ఆ దాసుని వెలుపటికి చీకట్లోనికి త్రోసివేయడి. అక్కడ ఏడ్పును పండు కొరికి అయ్యే ఉంటాయి నీకు లాస్ట్కి. నీ తలాంతు నీ సామర్థ్యాన్ని ఉపయోగించుకోకపోతే దేవుని పనిలో నీ నమ్మకత్వాన్ని నువ్వు కనపరచకపోతే లాస్ట్కి ఏముంటుంది? ఏడ్పు పండ్లు కొరుకుటే ఉంటుంది, ఇంకేముండదు. కాబట్టి దేవుని విషయంలో నమ్మకత్వం ఉండవలసిన వారు. ఇంకో చోట ఏమైనా ఉంటుందంటే ఈ భూమి మీద భక్తిగా నువ్వు కొన్ని సంపాదించుకొని ఉంటుంది. తిమోతి రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 11వ వచనంలో తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11. నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకోవడానికి ప్రయాసపడదు. దైవజనుడా అంటే దేవుని సంబంధమైన ప్రతి వాడికి ఇది బోధించే పదమేనండి. దైవజనుడు అంటే కేవలం బోధకుడు, సువార్థికుడు, మిగిలిన సంపాదించుకోవద్దని కాదు. ఇది దైవజనుడా నీవైతే వీటిని విసర్జన ఏంటంటే కింద ముందు చెప్పబడ ధనాపేక్ష, ఈ భూ సంబంధమైన అవి కాకుండా వాటిని విసర్జించు. ధనాపేక్షను విసర్జించు. ఆ ముందు ఆ చెడ్డ ఆలోచనను విసర్జించు. ముందు అవి విసర్జించకపోతే నువ్వు సంపాదించుకోలేవు. వీటిని విసర్జించి నీతిని ఏం సంపాదించుకోవాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవాన్ని చేపట్టుము. దాన్ని పొందుటకు నీవు పిలువబడిన అనేకుల సాక్షులతో ఎదుట మంచి ఒప్పుకున్నాం. క్రీస్తు రాజ్యంలో వచ్చేటప్పుడు బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా మంచి ఒప్పుకుంటాం. ఏమని? క్రీస్తు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని నువ్వు హృదయంలో విశ్వసిస్తే రక్షణ పడతావు అంటే అలాగేనండి అంటాం. మరి క్రీస్తు ప్రభు అయితే ప్రభువు చెప్పిన మాట వింటావా, ఇంకా ఎవరు చెప్పిన మాటను వింటావా?
ప్రభు అంటే ఏలిక. నీ ప్రభు ఏం చెప్పాడో అదే ఆ ప్రకారమే బతకాలి. క్రీస్తు ప్రభువుని ఒప్పుకోవడం అంటే నా ప్రభు ఆయన, నా రాజు, నా ఏలిక. ఆ రోజు బాగానే అంటాం, క్రమక్రమేణా ఆ ప్రభువుని దూరం చేసుకుంటాం, మన చిత్తానుసారంగా బ్రతకడానికి ఆలోచన చేస్తాం. కాబట్టి ఇక్కడ చెప్పబడ్డది ఏంటంటే అవి సంపాదించుకో అంటున్నాడు. అవి సంపాదించుకో. మనం భౌతిక సంబంధమైన అన్ని సంపాదించుకోసం ప్రయాసపడతాం, అన్ని సంపాదించుకోవడానికి. ఏది కొదువు లేకుండా మనం ఇంట్లో ఉండాలి. కానీ ఆత్మ సంబంధం ఇవి సంపాదించుకోవడానికి ఎంతమంది ప్రయాసపడుతున్నాం? నీతిగా ఉండాలి, భక్తిగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి, విశ్వాసాన్ని అనేక మందికి ప్రకటించాలి, సువార్త సేవ చేయాలి, అనేక ఆత్మను రక్షించాలి. ఇవి సంపాదించుకోవడం ఎంతమంది ప్రయాసపడుతున్నామండి? ఇవి సంపాదించుకోవడానికి ప్రయాసపడాలంటే సామర్థ్యం ఒకటి సరిపోతుంది. భౌతికమైన సంపాదించుకోవాలంటే సామర్థ్యం ఉంటే సరిపోతుంది. కానీ ఇవి సంపాదించుకోవాలంటే ఏం కావాలి? నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం లేకపోతే సంపాదించుకోలేము. నమ్మకంగా బ్రతకగలగాలి. నువ్వెవరు ఉన్నా లేకపోయినా నీ నీతిని, నీ నిజాయితీని విడిచిపెట్టకూడదు. నువ్వెవరు చూసినా చూడకపోయినా నీ భక్తిని విడిచిపెట్టకూడదు. యోసేపుకి ఎవరు చూసారని భయపడ్డాడండి. యోసేపుకి పాపం చేయకుండా అక్కడ ఎవ్వరు లేరు. పాపం చేయాలంటే చేయొచ్చు, కానీ ఎవరు చూస్తున్నాడు భయపడ్డాడు? దేవుడు చూస్తున్నాడు. నా దేవుని ఎదురు నేను ఇంత ఘోరమైన దుష్కార్యం ఎలా చేస్తాను అంటున్నాడు. అది నమ్మకత్వం. ఈరోజు మనం నమ్మకంగా ఉండాలంటే ఎవరో చూశారనో ఎవరి కోసం మనం చేయకూడదు. అది వేషధారణం. నా దేవుడి కోసం నేను చేయాలి. నా ఆత్మ పరలోకం వెళ్ళటం కోసం నేను చేయాలి. అది నమ్మకత్వం. కాబట్టి అవి సంపాదించుకోవాలంటే సామర్థ్యం ఉండాలి, సామర్థ్యం పాటు నమ్మకత్వం ఉండాలి. మత్తయి సువార్తలోనే 24వ అధ్యాయంలోనే 44వ వచనం నుంచి చదివినట్లయితే 2 వచనాలు చదవండి. మనము మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును. అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు, కనుకనే మీరు సిద్ధంగా ఉండండి. ఎప్పుడు వస్తాడో తెలియదండి. మనం ఏమనుకుంటామంటే ఇలా గడిపేద్దాం, ఎప్పుడు వచ్చే ముందు నాకు ఫోన్ వస్తుంది, అప్పుడు రెడీ అయిపోతుంది అనుకున్నట్లుగా బతికేస్తున్నాం మనం కదా. నాకు ఫోన్ వస్తుంది, ఫోన్ కాల్. అనుకున్న గడియలో నువ్వు అసలు ఊహించవు. మన ప్రాణం ఎప్పుడు పోతామని ఊహించలేము. క్రీస్తు ప్రభు ఎప్పుడు వస్తాడో ఊహించలేమండి. అనుకున్న గడియలో యజమానుడు తన ఇంటి వారిని తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడు వాడిని దాసుడవుడు. నమ్మకంగా బుద్ధి గలవాడంట ఇంటి వారికి ఏ వేళకు పెట్టాలి, ఏం పెట్టాలి, ఎంత పెట్టాలి అని ఆలోచన కలిగి ఉండాలట. నమ్మకమైన బుద్ధివంతుడు, నమ్మకమైన గృహ నిర్వాహకుడు ఎలా ఉండాలంటే, ఒక భర్తకి భార్య ఏ టైంలో ఏమి ఇవ్వాలో తెలుసో తెలియదండి, ఎంత ఇవ్వాలో తెలుసో తెలియదండి, షుగర్ ఎంత వేయాలో తెలుసో తెలీదా, భార్యకి ఏం కావాలో భర్తకు తెలుసో తెలీదా, తన భార్యకి ఏది ఇష్టమో భర్తకు తెలియాలి, భర్తకి ఏమి పెట్టాలో, ఎప్పుడు పెట్టాలో, ఎంత పెట్టాలో మాట మీరు కరెక్ట్ కదా. ఆ టైంలో ఇస్తారండి. అది మంచి గృహ నిర్వాహకుని లక్షణం. అది ఏం పెట్టాలో తెలియాలి. షుగర్ పేషెంట్కి మామిడి పళ్ళును సపోటా పళ్ళు పెట్టేయకూడదు, షుగర్ ఎక్కువైపోదు. బీపీ పేషెంట్కి ఫుల్ ఉప్పు మసాలా వేసిన బిర్యానీ పెట్టేయకూడదు. ఏం పెట్టాలో, ఎంత పెట్టాలో అది ఆ నమ్మకం, అది చూసుకోవాలి. అది చదవండి. యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఇలాగ చేయించుండట అతను కనుగొనడో ఆ దాసుడు ధన్యుడు. ఒకవేళ నిజంగా ఎంత పెట్టాలో, ఏం పెట్టాలో, ఏ వేళకు పెట్టాలో అది ఒకవేళ అలా పెట్టగలిగితే కనుక అది నిజంగా ధన్యుడట. ఒకరు పెట్టలేదు, నా యజమానుడు లేటుగా వస్తాడులే అని చెప్పేసి అక్కడే లాస్ట్ వచ్చింది చదవండి. 51 వచ్చిన 51 ముందు 48. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యం చేయించున్నాడని నా యజమానుడు ఎప్పుడు వస్తాడో తెలియదులే, పర్లేదు అనుకుని తన తోటి దాసులను కొట్ట మొదలుపెట్టి తన తోటి దాసులను కొట్టేసి తాగుబోతులతో తినుచు త్రాగుచూ ఉంటే ఆ దాసుడు కనిపెట్టని దినములను వాడు అనుకున్నది గడియలను వాడి యజమానుడు తెలియదు ఎప్పుడు వస్తాడు. నువ్వు అనుకుంటున్నావు, పర్లేదు అనుకుంటున్నావు. ఆ దాసుడు కనిపెట్టని దినములలో వాడు అనుకున్న గడియలో వాని యజమానుడు వచ్చి వారిని నరికించి నువ్వు వచ్చి కొట్టావు, కానీ నీకేం చేస్తాడు? నరికేస్తాడు. జాగ్రత్త. నరికించి వేషధారంతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏముంటాయి? అక్కడ కూడా ఏడుపు పండ్లు కొట్టుకునే ఉంటుందట. 2 ఎగ్జాంపుల్స్ ఇవి.
కాబట్టి నమ్మకత్వాన్ని మనం కోల్పోకూడదు. క్రీస్తు ఎప్పుడు వస్తాడో చెప్పలేనండి, ఈలోకి ఇలా గడిచిపోని అన్నట్లు ఉండకూడదు. నా యజమానుడు ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు ఎనీ టైం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు వస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. అంత నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఎవరి ఇష్టానుసారంగా వారు ప్రవర్తించడానికి దేవుని రాజ్యంలో హక్కు లేదు. దేవుడు చెప్పినట్లే ప్రవర్తించవలసిన వారమైన, దేవుడు చెప్పినట్లే ప్రవర్తించాలి. నా ఇష్టం ఇక్కడ చెల్లుబాటు అవ్వకూడదు. ఎవరిష్టం చెల్లుబాటు అవ్వాలి? దేవుడి ఇష్టం చెల్లుబాటు అవ్వాలి. ఇంటికి సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. ఎక్కడ ఉండాలి సిస్టమేటిక్ లైఫ్? ఎక్కడ ఉండాలి సిస్టమేటిక్ లైఫ్? నీలో ఉండాలి, నీ ఇంట్లో ఉండాలి, సంఘంలో ఉండాలి, నీవు సొసైటీలో కూడా ఉండాలి. సిస్టమేటిక్ లైఫ్ ప్రతి చోట ఉండాలి. ఇక్కడ ఒక్క దగ్గర కాదు. ఎక్కడెక్కడ ఉండాలంటే నీలో ఉండాలి. నీ ఒంటరిగా ఉండేటప్పుడు కూడా నీకు సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. నీ ఇంట్లో సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. సంఘంలో ఒక సిస్టమేటిక్ లైఫ్ ఉండాలి. సొసైటీలో నువ్వు పనిచేసే చోట, నువ్వు తిరిగే చోట, ప్రతి చోట నీ లైఫ్ సిస్టమేటిక్గానే ఉండాలి. అది నమ్మకత్వం అంటే. అది నమ్మకత్వం అంటే. కాబట్టి నమ్మకత్వాన్ని కోల్పోయి మనం పరలోకం పొందుతామంటే అసాధ్యం అది. కాబట్టి ఒక మనిషి తన ఇంట్లో భక్తి కనపరచాలంటున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో. అంటే కుటుంబ పాలన కూడా, కుటుంబ జీవిత విధానంలో కూడా నమ్మకత్వం చాలా అవసరమై ఉంది. అది నా ఇల్లండి, నా ఇష్టమండి కాదు. నీ ఇంట్లో కూడా నీ భక్తిగానే బతకాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవులకైనా పిల్లలు కానీ మనవలు కానీ ఉండిన యెడల మీరు మొదట తమ ఇంటి వారి యెడల భక్తి కనపరచుటకును. మొదట ఇంటివారి ఎట్లా భక్తి కనపడ. భక్తి ఇంటివారి ఎట్లా కనపరిచేది కూడా భక్తే. అందుకే మనకి కుటుంబ పాలనలో నీ భక్తి జీవితము, నీ ప్రవర్తన, నీ ఇంటివారి ఎట్లా నువ్వు ఆ మెలిగే విధానం తెలిసిపోతుంది. నువ్వు భక్తి ఉన్నావా లేదా. భక్తి కూడా తన కుటుంబంలో ఒకలాగా ఉంటాడు, భక్తి లేనివాడు తన కుటుంబంలో ఒకలాగా ఉంటాడు. నీ విధానం తెలిసిపోతుంది. నువ్వు భక్తి ఉన్నాడువా, భక్తి లేనివాడువా. అందుకే యాకోబు పత్రికలో ఏముంటుందంటే 1:27 చదవద్దు బ్రదరు. నిష్కలంకమైన భక్తి ఏదనగా విధవరాలను, దిక్కులేని పిల్లలను వారి బాధల్లో, ఇబ్బందుల్లో పరామర్శించుటయు, ఈ లోక మాలిన్యము తనకు అంటకుండా చూసుకుంటే నిజమైన భక్తి. లోక మాలిన్యం అంటించుకోకుండా తను కాపాడుకోవాలి. విధవరాలని, దిక్కులేని పిల్లల ఎలా మీ దయ ప్రేమ కనపరచాలి. అది భక్తి అంటే. అంటే మొదట నీ ఇంటి వారికి నీవు కనపరచకుండా, నీ ఇంటి వారి అట్లా నువ్వు చూపించకుండా బయట నువ్వు చూపించగలవా? కాబట్టి భక్తి అన్నది ఇంటి కుటుంబ జీవన విధానంతోనే ప్రారంభమై అవ్వాలి. నీ సెల్ఫ్గా నువ్వు భక్తిగా ఉండాలి, నీ కుటుంబంలో నీ భక్తిగా ఉండాలి, సంఘంలో భక్తిగా ఉండాలి. అప్పుడు నువ్వు సొసైటీలో క్రైస్తవుడు అంటే అతను రా, అసలు నిజంగా క్రైస్తవులే, అతను చూసి నేర్చుకోవాలి, అతను చూసి చర్చికి వెళ్ళిపోవాలి అనిపించాలి. నీ మాట, నీ ప్రవర్తన, నీ సమస్తం కూడా భక్తి కలిగిన వాడిలాగా ప్రతి చోట ఉండాలి. అన్ని చోట్ల, ప్రతి చోట నీ పక్షంగా. కేవలం ఇక్కడ మాత్రం కాదు, ఇక్కడ ఎంత భక్తి కలిగినట్లుగానే మనం ఉండొచ్చు. అసలు దేవుణ్ణి అరగని వాళ్ళు, దేవుని రాజ్యం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కూర్చొని భక్తిగా కూర్చొని ఉండొచ్చు. అది కాదు, దేవుడు అది కన్సిడర్ చేయట్లేదు. అది కాదు లెక్కలోకి వచ్చేది. సెల్ఫ్గా నువ్వు ఎంత భక్తిపడు, కుటుంబంలో నువ్వు ఎంత భక్తిపడు, సంఘంలో నువ్వు ఎంత భక్తిపడు, నీ క్రియల వల్ల కనపరచాలి. నా ఇష్టం కాదు, దేవుని ఇష్టమే నెరవేర్చబడాలి. దేవుడు నమ్మకస్తుడై ఉన్నాడు, నమ్మకస్తును బలపరచువాడై ఉన్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో దేవుని వాక్యము బోధించే విషయంలో కూడా నమ్మకత్వం ఉండాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించాలంటే, నేను ఈ సంగతులు ఒకరి వలన విన్నాను, అది మీకు బోధించాలంటే నమ్మకమైన మనుషులకు అప్పగించు. ఒకటి సామర్థ్యం ఉండాలి, 2 నమ్మకత్వం ఉండాలి. ఒక మనిషికి సామర్థ్యం ఉండొచ్చు, నమ్మకస్తుడు కాదు, అతను బోధించకూడదు. ఒకడు బోధించగలడు కానీ సామర్థ్యం లేదు, అతను కూడా బోధించకూడదు. సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. ఆ 2 ఉండేవాళ్ళు బోధించగలరు. ఆ 2 ఉండేవాళ్ళు బోధించవచ్చు. అక్కడే మాత్రం ఇంకో చోట కూడా ఆ విషయం రాయబడ్డది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 4వ అధ్యాయం 17వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. ఇందు నిమిత్తము
ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నాకు తిమోతిని మీ వద్దకు పంపించాను. ఎలాంటి తిమోతి? నమ్మకమైన నా కుమారుడైన తిమోతి. నమ్మకమైన వాడు. నమ్మకమైన నా కుమారుడు తిమోతికి మీ వద్దకు పంపుచున్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధానం, నేను ఎలా క్రీస్తులో నడుచుకున్నాను ఆ విధానాన్ని అనగా ప్రతి స్థలంలోను ప్రతి సంఘములోను నేను బోధించే విధమును మీకు జ్ఞాపకం చేయను. నేను బోధించే విధం అంటే అపోస్తుల బోధన మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రతి సమయంలో, ప్రతి సంఘంలో, ప్రతి చోట నేను ఎలా బోధించాను ఆ అపోస్తుల బోధని మీకు మళ్ళీ బోధిస్తూ ఉంటాడు. అపోస్తుల బోధనే బోధించాలి తప్ప ఏది పడితే చెప్పడానికి బోధకులకి దేవుడు ఆర్డర్ ఇవ్వలేదు. ఎలా పడతారో బోధించుకోరు. అపోస్తుల బోధనే బోధించాలి. అది బోధించాలంటే నమ్మకం, సామర్థ్యం కలిగిన వాడు అయి ఉండాలి. వినేవారికి కూడా ఒక విషయం చెప్పాడండి. ఇక్కడ వినేవారికి కూడా ఒక విషయం చెప్పాడు. వినేవారు ఎలా ఉండాలంటే యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనంలో, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం, మరియు అతను తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపిస్తున్నప్పుడు వాటికి ముందుగా నడుచును. గొర్రెలు అతని స్వరం ఎరుగును కనుక. గొర్రెలు కాపరి స్వరం ఎరగాలి. 2-3 మందలు ఉన్నాయండి. ఎవరైనా విలేజ్లో ఉండే వాళ్ళకి ఇది బాగా ఎక్స్పీరియన్స్. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళకి 2-3 మందలు ఉంటాయి. 2-3 మందల్లో గొల్లవాళ్ళు ఉంటారు. గొల్లవాడు ఒక చిన్న సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ చేస్తే వేరే మందలో ఉన్న ఆ గొర్రె పిల్ల అక్కడికి వెళ్ళిపోతుంది. తెలుసా ఈ విషయం? ఎవరైనా చూసారా? విలేజ్లో ఉండేవాళ్ళు తెలుసు. వాడు చిన్న సౌండ్ చేస్తాడు. ఆ సౌండ్ చేస్తే ఆ గొర్రెకి తెలుసు ఆ సౌండ్. అందరూ అలాగే చేస్తారు సౌండ్. కానీ తన యజమాని సౌండ్ ఏంటో ఆ గొర్రె పిల్లకి తెలుసు. క్లియర్గా అది అర్థమైపోతే ఆ మందలోంచి పరిగెత్తుకొని వెళ్ళిపోద్ది. నాకు ఆ అనుభవం ఉంది. నేను చిన్నప్పుడు విలేజ్లో ఉన్నాను కాబట్టి, నేను అవన్నీ చూశాను కాబట్టి. ఆ గొర్రె మందలోంచి ఆ గొర్రె పిల్ల వెళ్ళిపోద్ది. మరి ఏంటి ఆ సౌండ్? మరి ఆ గొల్లోడు చేస్తాడు కదా. ఆ సౌండ్ నా యజమానిది కాదు, ఇదే నా యజమాని. వినేవారికి ఇది దేవుని వర్తమానమా కాదా, అపోస్తుల బోధ కాదా అర్థం అవ్వాలి. సంగీతం తెలిసినోడికి ఎవరైనా బాగా పాటలు పాడుతున్నాడు అనుకోండి, సంగీతం తెలియనోడు భలే ఉందని చప్పట్లు కొడతాం. కానీ సంగీతం తెలిసినోడు అక్కడ లోపాలు ఏమున్నాయో తెలిసిపోద్ది కదా. సంగీతం ఎరిగినవాడు ఆ శృతిలో ఎక్కడ తప్పు ఉందో చెప్పేస్తాడు. గొర్రెపిల్ల తన యజమాని స్వరమేంటో అర్థమైపోద్ది గొర్రెపిల్లకి. కాబట్టి వినేవారికి అది కరెక్ట్ బోధ, రాంగ్ బోధ అవగాహన కలిగి ఉన్న వారమై ఉండాలి. వినేవారు కూడా అది అర్థం చేసుకోవాలి. ఏదో రాంగ్ వస్తుందే, రాంగ్ వచ్చినప్పుడు టక్కుమని నీకు తెలిసిపోవాలి ఈ బోధలో రాంగ్ వచ్చింది వాడు. కాబట్టి చెప్పేవాళ్ళు నమ్మకం, సామర్థ్యంతో చెప్పగలగాలి. వినేవారు ఎలాగా తన సొంత కాపరి యొక్క స్వరమేంటో ఎరిగి బతకాలి. అన్యుల స్వరం అవి ఎరుగవు కనుక అన్యుని ఎంత మాత్రం వెంబడింపగా వాని ఎదురు నుండి పారిపోవని నిశ్చయంగా చెబుతున్నాను. ఈ సాదృశ్యం యేసువారితో చెప్పిన కానీ ఆయన తమతో చెప్పిన సంగతులు ఎట్టివో వారు గ్రహించుకోలేదు. ఈరోజు మనం గ్రహిస్తే కనుక దేవుని యొక్క బోధ ఏంటో, అపొస్తలుల యొక్క బోధ ఏంటో నాకు విన్నప్పుడే అర్థమైపోవాలి. అలా అర్థం చేసుకొని నేను బ్రతకగలగాలి. అది నమ్మకత్వం అంటే. ఒకవేళ అలా బతకలేదనుకోండి, దాన్ని ఇంకొక చెవులు అంటున్నాడు. తిమోతి రాసిన 2వ పత్రికలోనే 4వ అధ్యాయం 3వ వచనంలో, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురదృష్టములు గలవారై నాకు అనుకూలమైన బోధ కోసము సత్యానికి చెవి ఇవ్వకో, నాకు ఇష్టమైనట్లుగా ఏదో నేను విన్నాను అనుకోండి, దానివల్ల నేను మేలు కలదు. దానివల్ల ఎటువంటి మేలు? నేను నమ్మకత్వాన్ని కోల్పోతావు. నమ్మకత్వాన్ని కోల్పోతే దేవునికి దూరం అయిపోతావు. కాబట్టి హితబోధనే మనం వినాలి తప్ప. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. మనం రూతు గారు నయోమి దగ్గర భక్తి నేర్చుకున్నారు. ఎలిమెలెకు చనిపోయాడు. ఎలిమెలెకు కుమారులు 2 చనిపోయారు. ఆ వార్ఫా రూతు ఉన్నారు. అమ్మ మీరు వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి అంటే రూతు తనకు అర్థమైపోయి ఒక మాట ఉంది, నన్ను వెళ్ళిపోవద్దని వెళ్ళిపోమని నువ్వు చెప్పకు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు, మరణమే వేరు చేయాలి. ఎక్కడ నేర్చుకుందండి రూతు ఆ విషయాన్ని? నయోమి దగ్గర నేర్చుకుంది.
కీర్తన గ్రంథంలో ఆ విషయం ఉంటుంది. కీర్తన గ్రంథం చదివేటప్పుడు 45వ అధ్యాయం 10 వచనం చదివేటప్పుడు నా కుమారి వినుము అని చెప్పి ఉంటుంది కదా. ఆ విషయం తనకు బుర్రలో ఉంది. కాబట్టి నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు అంది. అంటే గ్రహించే వాళ్ళు ఏది సత్యమో అదే గ్రహించాలి. రూతు గ్రహించింది. ఏమైందండి? ఆ భాగ్యం రూతుకి దక్కిందండి. క్రీస్తు ప్రభు ఆమె గర్భం నుంచి వచ్చాడు, ఆ వంశం నుంచి వచ్చాడు. ఆ భాగ్యం దక్కింది. ఒక అన్యురాలకి యూదుల్ని వివాహం చేసుకునే భాగ్యం దక్కింది. కేవలం దేవుని మాటకు లోబడ్డది రూతు, ఆశీర్వదింపబడ్డది. ఆఖరిగా ఒక వచనం చదువుకొని ముగించుకున్నాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14వ వచనం. వీరు గొర్రెపిల్లతో యుద్ధం చేతురు కానీ గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజులై ఉన్నందున తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున ఆయన రాజులను జయించి. మనం ఎలాగుండాలట? మనం నిజంగా ఆ స్వాస్థ్యాన్ని పొందాలంటే నమ్మకమైన వారుగా ఉండాలి. ఎందుకంటే మన దేవుడు నమ్మకమైన వాడు, మన ప్రభువు నమ్మకమైన వాడు. నమ్మకస్తులకు వారిని పరీక్ష పెడుతూ ఉంటాడు. మన జీవితంలో ఎన్ని పరీక్షలు ఎదురైనా కూడా మన నమ్మకాన్ని కొనసాగించాలి. నమ్మకస్తులై ఆ పరలోక రాజ్యాన్ని మనందరం పొందాలని ప్రేమతో కోరుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.